ఆంధ్రప్రదేశ్ కాస్త గంజాయి ప్రదేశ్గా మారిపోతున్నటువంటి పరిస్థితి. ఇది తెలుగుదేశమా, తెలుగు డ్రగ్స్ పార్టీ అని చెప్పేసి మాట్లాడుకునే దుస్థితికి ఈరోజు రావటం అనేది, ఒకవైపు డ్రగ్స్ రహిత సమాజం అని ప్రచారం చేస్తూ వీళ్ళే డ్రగ్స్ని సప్లై చేస్తున్నారా అని చెప్పి అనుమానం వచ్చినటువంటి పరిస్థితి. చాప కింద నీరులాగా గడప గడపకి డ్రగ్స్ చేరే పరిస్థితి రాష్ట్రంలో ఉంది. ఈరోజు ప్రజలకు ఏమని చెప్తారు? యువతకి ఏ సందేశం మీరు ఇస్తున్నారు? అందరూ డ్రగ్స్ వైపు నడమని చెప్తున్నారా, లేకపోతే మత్తులో ఓగండి తోగండి ఈ రాష్ట్రాన్ని మత్తు రాష్ట్రంగా తయారు చేస్తారా? సాక్షాత్తు ఎంపీనే ఈ రోజున దొరికినటువంటి పరిస్థితి ఉందంటే ఇంక ఏ విధంగా ఈ ప్రభుత్వం సామాన్యులకి భరోసా ఇస్తా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఒక పక్కన డ్రగ్స్ పై దండయాత్ర అంటారు, ఒక పక్కన గడప గడపకు డ్రగ్స్ సరఫరా చేసే పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొంది. నువ్వు ఏలూరు ఎంపీ, నువ్వు ఒక ఎంపీవి, నిజంగా నీతి ఉంటే గనక పుట్ట మహేష్ అసలు రాజీనామా చేయించాలా కూటమి ప్రభుత్వం. ఈరోజు పేరుకి పబ్లిసిటీకి మాత్రం ఏమాత్రం గతంలో ఇప్పుడు టీడీపీ తన పద్ధతి మార్చుకోలేదు. చేసేది రాయంత అయితే చెప్పుకునేది కొండంత ఉంది. డ్రగ్స్పై యుద్ధం అని చెప్పి మంత్రులు, ప్రభుత్వాలు అలాగే అధికారులు పెద్ద ఎత్తున ర్యాలీలు చేస్తున్నారు, అవగాహన కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారు? అంతకన్నా చాప కింద నీరులాగా గడప గడపకి డ్రగ్స్ చేరే పరిస్థితి రాష్ట్రంలో ఉంది. అందులో ఒక అధికార పార్టీ, అందులో పార్లమెంటుకి బాధ్యత వహిస్తున్నటువంటి ఒక ఎంపీ డ్రగ్స్లో ఇరుక్కోవడం అంటే అది చాలా సిగ్గుచేటు. ఇది ఈరోజు ప్రజలు ఇది తెలుగుదేశమా, తెలుగు డ్రగ్స్ పార్టీ అని చెప్పేసి మాట్లాడుకునే దుస్థితికి ఈరోజు రావటం అనేది మనం తెలుగుదేశము ఒకసారి పునరాలోచన చేయాలి. డ్రగ్స్ ఇది అధికారం ప్రతిపక్ష పార్టీల్లో ఎవరైతే పాలన చేస్తున్నారో పాలకులదే ఎక్కువ పాత్ర ఉంది. దీంట్లో పోలీసు అధికారులు కూడా పాత్ర కూడా చాలా ఉంది. ఒక పక్కన డ్రగ్స్పై దండయాత్ర అంటారు, ఒక పక్కన గడప గడపకు డ్రగ్స్ సరఫరా చేసే పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము ఊకదంపుడు ప్రచారాలు చేయడం కాదు, దానిలో డ్రగ్స్పై సమాచారం ఇచ్చిన వ్యక్తులకు ప్రోత్సాహాలు అందిస్తే వాళ్ళు ప్రోత్సాహాల కోసమైనా ఈ డ్రగ్స్ని సమాచారం ఇచ్చి అరికట్టే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్పై ప్రోత్సాహాలు ఇచ్చేసి సమాచారంపై ఇలాంటి ప్రోత్సాహాలు చేస్తే భవిష్యత్తులో త్వరగా డ్రగ్స్ తగ్గిపోతుంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి చర్యలు చేపట్టకుండా ఎంతప్పటికీ డ్రగ్స్పై దండయాత్ర, సైకిల్ యాత్ర, వాడవాడల్లో ప్రచారాలు చేస్తే ఇది జరగదు. డ్రగ్స్పై కఠినమైన చర్యలు తీసుకోవాలి. దేశద్రోహం కేసు పెట్టాలి డ్రగ్స్ని అమ్మే వాళ్ళని, రవాణా చేసే వాళ్ళని. ఎందుకంటే ఈరోజు దేశం యువత నిర్వీర్యం అయిపోతుంది. యువత భవిష్యత్తు నిర్వీర్యం చేస్తున్న వాళ్ళపై నామమాత్రంగా కేసులు కట్టేసి మళ్ళీ వాళ్ళు బెయిల్ మీద వచ్చి యథేచ్ఛగా వాళ్ళు దాన్ని అఫీషియల్ చేసేసి 100 కోట్లు 1000 కోట్లు సంపాదించేసి ఒక మాఫియాగా తయారయ్యి ప్రశ్నించే వాళ్ళపై దాడులు చేస్తుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ డ్రగ్స్పై ఉక్కుపాదం పెట్టకపోతే ప్రజలు భవిష్యత్తులో తిరగబడతారని, ఈ డ్రగ్స్ ఈరోజు వాడవాడల్లో చాక్లెట్ల పరిస్థితిలో దొరుకుతుందంటే విచ్చలవిడైపోయింది. ఇది ఆంధ్రప్రదేశ్ డ్రగ్స్కి అడ్డాగా మారే పరిస్థితి ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దానిపై చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఎన్ఎస్ఏ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు అవుతూ ఉన్నాయి. ఈ 20 నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్లో ఇటీవలే అనకాపల్లి నుండి ఇచ్చాపురం వరకు ప్రభుత్వమే నేరుగా పోలీసు యంత్రాంగంతో డ్రగ్స్ వద్దు, డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దామని కళారూపాలతో విద్యార్థుల దగ్గరికి ఒకవైపు ప్రదర్శన తీసుకెళ్ళింది. మరోవైపు కూటమి ప్రభుత్వ ఎంపీలు ఈరోజు డ్రగ్స్తో విలాసాలు గడుపుతూ విల్లాల్లో దొరుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్రాల దాటి ఈరోజు ఎంపీలు ఫామ్ హౌస్ల్లో డ్రగ్స్తో ఈ దేశాన్ని రాజ్యాంగబద్ధంగా పనిచేస్తున్న పోలీసు యంత్రాంగానికే దొరికినటువంటి పరిస్థితి ఉంది. అంటే పాలకవర్గం చెప్తున్నది ఒకటి, చేస్తున్నది ఒకటి. ఒకవైపు డ్రగ్స్ రహిత సమాజం అని ప్రచారం చేస్తూ వీళ్ళే డ్రగ్స్ని సప్లై చేస్తున్నారా అని చెప్పి ఈరోజు సాధారణ ప్రజానికానికి సైతం అనుమానం వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లోనే కాదు తెలంగాణలో కూడా ఒకవైపు రేవంత్ రెడ్డి సర్కారు కళారూపాల్ని, జాతాల్ని డ్రగ్స్ రైతు సమాజాన్ని నిర్మించాలని ప్రచారం చేసింది. కానీ అదే హైదరాబాద్లో ఈరోజు గల్లీ గల్లీకి డ్రగ్స్ ఉన్నాయి. అంటే మూలాల్ని వెతకాల్సింది పోయి తూతూ మంత్రంగా ఈరోజు ప్రచార ఆర్భాటాలకే పాలక వర్గాలు పనిచేస్తూ ఉన్నాయి. తక్షణమే ఏలూరు ఎంపీ పుట్ట మహేష్
కుమార్ యాదవ్ని సస్పెండ్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎన్డీఏ కూటమి అధికారంలో రాకముందు పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు పెద్ద ఎత్తున ఈ రాష్ట్రాన్ని డ్రగ్స్మయంగా గంజాయిమయంగా మార్చిందని చెప్పిన ఎన్డీఏ గవర్నమెంట్ ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో డ్రగ్స్ గంజాయి వాళ్ళే మత్తులోకి దింపడం కంటే వ్యతిరేక కార్యక్రమాలు పాల్పోకూడదని చెప్పి సామాన్య ప్రజల నుంచి పెద్ద ఎత్తున ప్రచారాలు, ఆర్భాటాలు, ఎస్పీలు, కలెక్టర్లు, మినిస్టర్లు, ప్రజాప్రతినిధులే స్వయంగా ప్రతి జిల్లాలో పాల్గొని సైకిల్ యాత్రలు, బైక్ యాత్రలు, వాక్ రన్లు పెట్టి ప్రచారం చేశారు ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత. ఇప్పుడు ఏమవుతుంది, నిన్న హైదరాబాదు శివార్లలో హుజూర్ నగర్లో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ స్వయంగా రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు పట్టుబడ్డారు. పోలీసులు పట్టుబడితే స్టేషన్ బెయిల్ ఇప్పించి పక్కదోర పట్టించి అతన్ని తప్పించారు. అక్కడ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంబంధించిన ఎమ్మెల్యే బైరెడ్డి మహేష్ రెడ్డికి కూడా బెయిల్ ఇవ్వకుండా కేసులు అరెస్ట్ చేశారు. ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలో ఉంది రాష్ట్రంలో. టీడీపీ ముఖ్యమంత్రి మంత్రి లోకేష్ నైతిక బాధ్యత వహించాలి. ఎందుకంటే మీరే విస్తృతంగా ప్రచారం చేశారు. గత ప్రభుత్వం కంటే మా ప్రభుత్వం వచ్చాక పూర్తి స్థాయిలో గంజాయి రహిత రాష్ట్రంగా లేకుండా చేస్తాము, ఈ రాష్ట్రంలో ఉక్కుపాదం మోపుతామని చెప్పి హోంమంత్రి అనిత గారు పెద్ద ఎత్తున ప్రచారాలు చేస్తూ ఈరోజు ఆర్భాటాలకు పోయారు. స్వయాన వాళ్ళ పార్టీ ఎంపీ చేస్తే ఈరోజు ప్రజలకు ఏమని చెప్తారు, యువతకి ఏ సందేశం మీరు ఇస్తున్నారు? అందరూ డ్రగ్స్ వైపు నడమని చెప్తున్నారా, లేకపోతే ఉద్యోగాలు చేయమని చెప్తున్నారా, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్తున్నారా, లేకపోతే మత్తులో తోగండి ఈ రాష్ట్రాన్ని మత్తు రాష్ట్రంగా తయారు చేస్తారా? ఒక పార్లమెంటరీ నెంబర్తో ఉన్నతమైన స్థాయిలో ఉండి ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన ఎంపీ ఈరోజు పుట్టా మహేష్ యాదవ్ స్వయంగా డ్రగ్స్ తీసుకుంటూ పాల్పడితే ఈరోజు ఏమి చర్యలు తీసుకోకుండా వానికి ఒక నోటీస్ ఇచ్చి మీరు ఎవరిని ఇవ్వండి అని చెప్పడం టీడీపీ ప్రభుత్వానికి చాలా స్పష్టమైన వైఖరి కాదు. అది తక్షణమే అతని పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేసి పూర్తిగా శాశ్వత టీడీపీ పార్టీ రద్దు చేసి ఎవరైనా సరే ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు కానీ, మినిస్టర్లు కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, ప్రజాప్రతినిధులకు ఎవరున్నా ఈ తప్పు చేసినా శిక్షించాలి. ఎందుకంటే సామాన్య ప్రజలు డ్రగ్స్తో దొరికినా, గంజాయితో దొరికినా ఈరోజు వివిధ శిక్షలు, వివిధ కేసులతో పెట్టి జైళ్ళకి నెడుతున్నారు. ఈరోజు ప్రజాప్రతినిధులకు ఒక న్యాయము, సామాన్య ప్రజలకు ఒక న్యాయం అని చెప్పి మేము అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది కానీ మీరు కట్టుబడి చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలకు కూడా శ్రీకారం చుట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నా పేరు ఎం యుగంధర్, ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. రాష్ట్రంలో ఈ రోజున ఆంధ్రప్రదేశ్ కాస్త గంజాయి ప్రదేశ్గా మారిపోతున్నటువంటి పరిస్థితి. ఈ రోజున ఏకంగా సాక్షాత్తు ఎంపీనే ఈ రోజున దొరికినటువంటి పరిస్థితి ఉందంటే ఇంక ఏ విధంగా ఈ ప్రభుత్వం సామాన్యులకి భరోసా ఇస్తా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ రోజున రాష్ట్రంలో పోలీసు యంత్రాంగం ఒక పక్కన సైకిల్ యాత్ర నిర్వహిస్తుంది, ఒక పక్కనేమో హోమ్ మినిస్టర్ గారేమో గంజాయిని నిర్మూలిస్తాము, రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఏ అవాంఛనీయ సంఘటనలు జరిగినా మాకు తెలియజేయండి, మేము వెంటనే చర్యలు తీసుకుంటా ఉన్నాం. మరి ఈ రోజు సాక్షాత్తు మీ ఎంపీ దొరికినటువంటి పరిస్థితి. మరి ఈ విధంగా మీరు ఏ విధంగా ఈ రోజున భరోసా ఇస్తారు? ఈ రోజున ఒక పక్కనేమో పేపర్లోనూ లేదా మీటింగుల్లోనూ మేము గంజాయి నిర్మూలిస్తామని చెప్పి పెద్ద ఎత్తున స్టేట్మెంట్లు ఇస్తారు, ఓ పక్కనేమో ఎంపీలు ఎమ్మెల్యేల దగ్గర ఉండేటువంటి అనుచరులే ఈ రోజున గంజాయి వాడుతున్నటువంటి పరిస్థితి. ఓ పక్కన ఎంపీ గారు సాక్షాత్తు ఇలా ఇతర రాష్ట్రాల్లో రేవు పార్టీల్లో అట్లా దొరుకుతూ ఉంటుంటే మరి ఈ రోజున మీరు ఏ విధంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం భరోసా ఇస్తుంది? ఈ రోజున రాష్ట్రంలో మొత్తం కూడా గంజాయి వాతావరణం ఎంత దారుణంగా ఉందంటే విజయవాడ కేంద్రంలో ఉండే రాజధాని ప్రాంతంలో కూడా చిన్న చిన్న చాక్లెట్ల రూపంలో దొరుకుతున్నటువంటి పరిస్థితి. మరి ఈ విధంగా వ్యవహరిస్తూ ఉంటే కేవలం సామాన్యుడి దగ్గర నుండి ఎంపీ దాకా కూడా ఈ విధంగా వ్యవహరిస్తూ ఉంటే ఈ రోజున ప్రభుత్వం ఏ విధంగా వీటి మీద చర్యలు తీసుకుంటారని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా గంజాయి కానీ, డ్రగ్స్ కానీ ఏ విధమైనటువంటి వాతావరణం కూడా ఎక్కడున్నా సరే దాన్ని నిర్మూలించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని. సాక్షాత్ ఈ రోజున ఎంపీనే దొరికాడు కాబట్టి ఎంపీ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని చెప్పి తెలియజేసుకుంటూ తన యొక్క రాజీనామా కూడా నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి మేము ఎంపీ గారికి తెలియజేస్తా ఉన్నాం. సిగ్గుచేటైన విషయం. నిజంగా చిత్తశుద్ధి ఉంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇప్పుడు మన హోమ్ మినిస్టరు ఎవరైతే ఏం మాట్లాడారో డ్రగ్స్ విషయంలో, డ్రగ్స్ రహిత గంజాయి లేకుండా చిత్తశుద్ధిగా ఎలా కృషిస్తుంది, ఏగల్ టీం ఎట్లా ఇది చేస్తుంది, దాన్ని ఆవిడ చాలా డేగ కన్నుతో ఎట్లా అని చెప్పేసి చాలా విషయాలు మాట్లాడారు. తక్కువేం మాట్లాడలేదు కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా సంఘ బహిష్కరణ దాకా వెళ్ళారు. నిజంగా సిగ్గుచేట. ఒక పుట్టా మహేష్ గురించి
చాలామందికి తెలుసు, ఒక విలాసవంతమైన వ్యక్తి, విలాసవంతమైన జీవం, పార్టీలు, సండే షార్టర్లేలు ఎట్లా ఉంటాయనేది అందరికీ తెలుసు. అతను చెప్తున్నాడు నేను భోజనం చేయటానికి. నిజంగా తాటి చెట్టు ఎక్కి నేను కళ్ళు తాగట్లేదు అన్నట్టే ఉంది ఇది. ఒక సతీష్ రెడ్డి మొయినాబాద్ ఫామ్ హౌస్కి వెళ్ళి మళ్ళీ అందులోనూ వచ్చిన పోలీసుల మీద కాల్పులు జరపడం అంటే నువ్వు అసలు రాజ్యాంగాన్ని మీరు ఏం గౌరవిస్తున్నారు? ఎంపీ, నువ్వు ఏలూరు ఎంపీ, నువ్వు ఒక ఎంపీవి, కానీ నువ్వు ప్రజలకి జవాబుదారితనంగా ఉండాలా. నిజంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి ఏంటో నిరూపించుకునే ఇది వచ్చింది. ఏం చేస్తుంది అతని మీద, అతని మీద ఏ చర్యలు తీసుకుంటుందో అనేది నిజంగా ప్రజలు వేచి చూడాలా, దీన్ని ఖండించాలి, ప్రశ్నించాలి. నిజంగా నీతి ఉంటే గనక పుట్టా మహేష్ అసలు రాజీనామా చేయించాలా కూటమి ప్రభుత్వం. అంతే చెప్తారు వాళ్ళు. కొన్నాళ్ళు పార్టీ కార్యక్రమాలకు పక్కగా ఉండమ్మా అంటారు, మళ్ళీ సర్దుకుంటుంది. ప్రజల మైండ్ ఈజ్ షార్ట్ మెమరీ లిఫ్ట్, తొందరగా మర్చిపోతారు ప్రజలు అనుకుంటారు. అదే చెప్తారు పార్టీలు అయినా అదే చెప్తాయి, కానీ ప్రజలు ఎప్పుడు మర్చిపోరు, గుర్తుంచుకుంటారు. అవసరమైనప్పుడు ఈ ప్రజలే, సాధారణ ప్రజలే అసాధారణ రీతిలో కూడా స్పందిస్తారు, ఉద్యమిస్తారు, తిరుగుబాటు చేస్తారు. అది జరగాల. ఖచ్చితంగా ప్రజలకి ఈ విషయాలు వెల్లడి కావాలా. మీడియాలు కానీ అందరూ కూడా, ప్రజాస్వామిక శక్తులందరూ కూడా వెల్లడి చేసి ఇలాంటి వాడ మనకి ఎంపీగా ఉన్నాడు, ఇలాంటి వాళ్ళని మనం ఎన్నుకోకూడదు, దించాలన్న జ్ఞానము, విలువ అనేది ప్రజల్లో మనం కలిగించాలా. వాళ్ళు కూడా తెలుసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం.